మీలో మీరు ఎంత ఐక్యతగా ఉంటారు అంటే, ఒక ఫోన్ బాంబే నుంచి చేస్తే నేను ఇక్కడ రావాల్సి వచ్చింది డబ్బింగ్ మధ్యలో నుంచి. మామూలు వ్యక్తులు కాదు మీరు. మా పేరు మార్చేసినా మీ వల్లే అవుద్ది, మా ఎదుగుదలైనా మీ వల్లే అవుద్ది, ఏదైనా సరే మీ వల్లే అవుద్ది. అందుకనే మిమ్మల్ని ఎప్పుడు మా గుండెలో పెట్టి చూసుకుంటా, ప్రత్యేకించి నేను. నాకు మీలో చాలామంది పేరు పెట్టి పిలుస్తారు, ఏరా అని పిలుస్తారు, బావ అని పిలుస్తారు. ఇంత రిలేషన్ ఉంది ఈ 40 ఏళ్లలో. దానికి నేను ఎప్పుడు గర్వపడతా. థ్యాంక్ యూ. మా సక్సెస్ కానీ ఈ 40 ఏళ్ళ నుంచి కూడా మేము ఎక్కడున్నామంటే మా కష్టాన్ని కూడా నన్ను మీలో ఒకటిగా చూసుకున్న మీరంటే నాకు జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఇంకా రేవ్ అన్న సినిమాతో ఇండస్ట్రీకి రేవు పెడదామని వచ్చాడు రాంబాబు. డెఫినెట్గా ఇందాక మా ప్రసన్న అన్నట్టు 100% సక్సెస్ అవుతుంది. దానికి నీ మంచితనం తోడు. ఇక పిల్లడు అన్నారు కాదు, పులి పేరులోనే ఉంది పులి అని. ఇండస్ట్రీకి మరియు పులి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నా. నీలా వచ్చే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నాకు చిరంజీవి గారి డేట్లు కావాలి, ఎన్టీఆర్ గారి డేట్లు కావాలి, మహేష్ బాబు డేట్లు కావాలి, నాని డేట్లు కావాలనుకుంటారు. అది కాదు. ఈ మధ్య నేను తెలుసుకుంది ఏంటంటే కొత్తగా ప్రసన్న ఓ కోర్టు చిరంజీవి గారి డేట్లు ఇచ్చినట్టే సబ్జెక్ట్ ఉంటే. అలాగే ఒక సినిమా మొన్న ఒకటి చూశాను, అద్భుతం సినిమా, టూరిస్ట్ ఫ్యామిలీ అని, సత్యనారాయణ గారు. అది జూనియర్ ఎన్టీఆర్ గారు డేట్లు ఇచ్చినట్టే. మన దగ్గర పక్కాగా స్క్రిప్ట్ ఉంటే పెద్దోళ్ళ గురించి వెళ్ళక్కర్లేదు, స్క్రిప్టే పెద్ద హీరో. దాన్ని నమ్ముకుని, ఎందుకంటే కళ్ళు ఉన్న చిన్న సినిమా ద్వారా వచ్చాను. అలాగా పెద్ద హీరోలనే కాకుండా దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ని దృష్టిలో పెట్టుకుంటే పుల్లంటి వాళ్ళు సింహాలు అవుతారు. ఇందాక ప్రసన్న చెప్పినట్టు, మా రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టు, ఇక్కడే నమ్ముకున్నాం, ఇక్కడే ఉన్నాం, అందరం కలిసి ఉన్నాం. ఆల్ ద బెస్ట్, గాడ్ బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా రాంబాబుకి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. రెండోది ఏంటంటే రేవ్ అనే సినిమా ఫస్ట్ షో వేసినప్పుడు ప్రభు గారు, రాంబాబు గారు నన్ను కూడా పిలిచారు. నేను చూశాను. చాలా అద్భుతంగా తీశాడు డైరెక్టర్, చాలా బాగా తీశాడని చెప్పి అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సినిమాని అద్భుతంగా ప్రమోట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు, సక్సెస్ఫుల్గా విడుదల చేశారు. అదే బ్యానర్లో మళ్ళీ అదే డైరెక్టర్ తోటి మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. మూడో విషయం ఏంటంటే మా రాంబాబు ప్రొడ్యూసర్ అవడం మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే జర్నలిస్ట్ అంటే ముందు ఎదురు కూర్చుని మమ్మల్ని ప్రశ్న వేయడం కాకుండా ప్రశ్న వేసే వాళ్ళు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాంబాబు నిర్మాత అయినందుకు అతన్ని మీ అందరి ముందు హర్షధ్వానాలతో అభినందిద్దాం. ఇంకా ఈరోజు ముఖ్య అతిథి మా శివాజీరాజు అన్నయ్య. అంటే మా ఊరు, మా రాజుగారు, మా శివాజీరాజు గారు, మా శివాజీ రాజా గారు. ఆయనతో నేను చాలా సినిమాలు తీశాను. మాకు ఎంతో అంత మంచి అనుబంధం ఉంది ఆయనతో మాకు. ఇవాళ ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు. అంటే ఏడటం అంటే అండి, కష్టం ఎక్కడున్నా అక్కడ ప్రసన్న గారు ఉంటారు, చిన్న సినిమా ఎక్కడున్నా ప్రసన్న గారు ఉంటారు, ఆయన వెనకాల మేము ఉంటాం. అది చెప్పేదండి. ఏడటం అంటే ఇంకో రకం కాదు. ఏదైనా ఒక నిర్మాత కష్టం వస్తే ముందు స్పందించే వ్యక్తి ఓన్లీ ప్రసన్న గారు, తర్వాత ఆయన వెనకాల మేము అందరూ ఉంటాం. కాబట్టి అన్న తమ్ముడు నేను. అలాగే మా డైరెక్టర్ కూడా చాలా బాగా చేశాడు. ఆ సినిమా కూడా అభినందించాం. ఈ కార్యక్రమానికి చేసిన శివ మలాల్ గారికి మరియు అందరికి కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ మా నిర్మాతల కుటుంబంలోకి వచ్చిన రాంబాబు గారిని మరొకసారి అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.